కొత్తపల్లి చివరి బస్. అది సాధారణ ప్రయాణమే కావాలి. కాని రవి ఇప్పటికీ ఆ రాత్రిని మర్చిపోలేదు. అది ఒక గాయంలానిది, ఎప్పటికీ మానని గాయం. సూర్యుడు అస్తమించిన వెంటనే వర్షం మొదలైంది. చిన్న జల్లులు కాదు, ఆకాశమే పగిలిపోయినట్టు కురిసిన భారీ వర్షం. రోడ్లు మునిగిపోయాయి. గ్రామం నిశ్శబ్దంలో కూరుకుపోయింది. ప్రపంచమంతా ఒక మసక చీకటిగా మారిపోయింది. ఆ రోజు రవి రాజమండ్రిలో పనిచేసి ఆలస్యంగా బయలుదేరాడు. బస్టాండ్కి చేరేసరికి ఒక్క బస్ మాత్రమే మిగిలింది. పాత తుప్పుపట్టిన బోర్డుపై ఇలా రాసి ఉంది: కొత్తపల్లి చివరి బస్ 94 PM. డ్రైవర్ బస్ తలుపు దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. కండక్టర్ తన టికెట్ మెషిన్తో అసహనంగా ఆడుకుంటున్నాడు. ఇది కొత్తపల్లికి వెళ్తుందా? రవి అడిగాడు. కండక్టర్ తలూపాడు. చివరి బస్ రావాలంటే ఎక్కు. ఆ బస్లో ఏదో విచిత్రంగా అనిపించింది. బహుశా లోపల మెరుస్తున్న లైట్లు, లేదా ఖాళీగా కనిపించడం, లేదా వర్షం వల్ల వచ్చిన అనుమానం. అతను చివరికి బస్లోకి ఎక్కాడు. ఖాళీ ప్రయాణం. ఆ బస్లో మొత్తం 6 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. చివర్లో ఒక వృద్ధుడు, ఒక మహిళ తన పిల్లను కప్పుకుని కూర్చుంది. 2 కాలేజ్ అబ్బాయిలు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. మరొక వ్యక్తి కిటికీ బయటకు చూస్తూ ఉన్నాడు. రవి మధ్యలో ఒక సీటులో కూర్చున్నాడు. అతను కూర్చునగానే బస్ ఒక్కసారిగా కదిలింది. హారన్ లేదు, ఏమైనా ప్రకటన లేదు. పూర్తి నిశ్శబ్దం. సాధారణంగా ఉండే బస్ శబ్దాలు కూడా లేవు. కండక్టర్ వచ్చి రవికి టికెట్ ఇచ్చారు. కొత్తపల్లి అని అడిగాడు. అవును. కండక్టర్ కొంచెం విచిత్రంగా చూశాడు. నువ్వు ముందే వెళ్లాల్సింది అని చెప్పి వెళ్ళిపోయాడు. మొదటి సంకేతం. 20 నిమిషాల తరువాత రవి గమనించాడు. బయట వర్షం ఆగిపోయింది. కాని కిటికీలపై ఇంకా నీళ్లు ఉన్నాయి. బస్ మీద మాత్రమే వర్షం పడుతున్నట్టుగా. అతను బయట చూశాడు. అది పరిచయమైన రోడ్డు కాదు. స్ట్రీట్ లైట్లు లేవు, ఇల్లు లేవు, కేవలం చీకటి, చెట్లు. ఇది సాధారణ మార్గమేనా అని పక్కవాడిని అడిగాడు. అతను స్పందించలేదు. అతని కళ్ళు తెరిచి ఉన్నాయి, కాని జీవం లేదు. పిల్ల అప్పుడే ఒక చిన్న గొంతు వినిపించింది. అమ్మా, నాకు భయం వేస్తోంది. రవి ఆ మహిళ వైపు చూశాడు. ఆమె తన పిల్లను ఊపుతూ ఇలా చెప్పింది: ఏమీ లేదు, త్వరలో చేరిపోతాం. పిల్ల తల ఎత్తింది. రవి గుండె ఆగినట్టయింది. దాని ముఖం బూడిద రంగులో ఉంది. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. డ్రైవర్ కనిపించలేదు. రవి ముందుకు చూశాడు. డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది. స్టీరింగ్ మాత్రం తిరుగుతోంది. బస్ నడుస్తోంది. ఎవరూ లేరు. రవి పరుగెత్తి ముందుకు వెళ్లాడు. కన్నడ కూడా కనిపించలేదు. ప్రయాణికుల మార్పు. రవి వెనక్కి తిరిగాడు. అందరూ అతనిని చూస్తున్నారు. కాలేజ్ అబ్బాయిలు నవ్వుతున్నారు వింతగా. మధ్య వయస్కుడు తన తలను పూర్తిగా వెనక్కి తిప్పాడు. చివరి సీట్లో ఉన్న వృద్ధుడు కనిపించలేదు. దాని స్థానంలో ఒక పొడవైన ఆకారముంది. టికెట్ మారింది. రవి తన టికెట్ చూశాడు. అది మారిపోయింది. లాస్ట్ స్టాప్. దాని కింద నో రిటర్న్. ఒక గొంతు వినిపించింది. నువ్వే ఎక్కావు, మేము హెచ్చరించాం. నిజం బయటపడింది. రవి మస్తిష్కంలో ఫ్లాష్లు కనిపించాయి. ఒక యాక్సిడెంట్, అగ్ని, అరుపులు. ఈ బస్ ఇది సందర్శాల క్రితం ప్రమాదానికి గురైంది. అందరూ చనిపోయారు. చక్రం. బస్ ఒక్కసారిగా ఆగింది. తలుపు తెరుచుకుంది. బయట అదే బస్ స్టాండ్. మరొక్క రవి బస్ ఎక్కబోతున్నాడు. ఎక్కొద్దు, రవి అరిచాడు. కాని వినిపించలేదు. నిజం, రవి చనిపోయాడు. ఇప్పుడు అతను ఈ ప్రయాణంలో ఇరుక్కుపోయాడు. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. చివరి క్షణం ప్రయాణికులు లేచారు. అందరూ రవిని చూస్తున్నారు. పిల్ల నవ్వింది. ఇది నీ స్టాప్. బస్ చీకటిలో మాయమైంది. ఎపిలోగ్ ఇప్పటికీ అక్కడ వాళ్ళు చెబుతారు.
నాలుగు తర్వాత బస్ స్టాండ్లో ఒక బస్ వస్తుంది. నువ్వు ఎక్కితే తిరిగి రావు. కొన్నిసార్లు లోపల ఒక మనిషి కనిపిస్తాడు, అరిస్తూ, హెచ్చరిస్తూ, కానీ ఎవరూ వినరు.